ఓకే, మనం ఏ లెసన్ డిస్కస్ చేస్తున్నాం? ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఓకే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. సో ఎలక్ట్రిసిటీ ఫార్ములా ఏంటి? ఓకే, చార్జ్ కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కి ఒక రిలేషన్ లో ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా చెప్పండి. Q ఈక్వల్స్ టు NA. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వోల్ట్ అంటే ఏంటి అసలు? సరే, ఇంకొక మాట అడిగితే చెప్పండి. ఒక వైర్ లో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వాలంటే అవుతాయా? అవి అవ్వాలంటే మనం ఏం చేయాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ని క్రియేట్ చేయాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలి మనకి? బ్యాటరీ, జనరేటర్ ఇలాంటివన్నీ యూజ్ చేసి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతాయి? హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్ వాళ్ళకి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా సర్రని పరిగెడతాయి. ఏమవుతుంది? ఓకే, సర్రని పరిగెడుతుంది అన్నావు కానీ పొటెన్షియల్ నుండి వెళ్తుంది అనట్లేదు. ఓకే, హై పొటెన్షియల్ అంటే ఇక్కడ ఇది కన్వెన్షనల్ కరెంట్ కదా. కన్వెన్షనల్ కరెంట్ అంటే అప్పుడు థియరమ్స్ ప్రకారంగా, కాబట్టి ప్లస్ నుండి మైనస్ కే వెళ్తుంటాయి. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాయి? ప్లస్ నుండి వెళ్తుందంటే దాని అర్థం ఏంటి? ఇవి ప్రోటాన్స్. ఏంటి? కన్వెన్షనల్ కరెంట్ ప్రకారంగా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఛార్జ్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక ఛార్జ్ లో? మనం యాక్చువల్లీ ఎలక్ట్రిసిటీ అంటే ఏమని అంటున్నాము? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వాలని అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకో మాట అంటున్నాం, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ అంటున్నాం. అసలు చార్జెస్ ఎలక్ట్రాన్సా? రెండు ఒకటే. అంటే దీని అర్థం ఏంటి? చార్జ్ అంటేనే ఎలక్ట్రాన్స్. చార్జ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6.25 into 10 power of 18. ఎన్ని? 10 power of 18. ఇన్ని ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే 10 power of 18 అంటే దీని అర్థం ఏంటి తెలుసా? జీరోస్ అన్ని వస్తాయి. ఇన్ని జీరోస్ వెళ్తాయి. సో 6, 2, 5 3 పోయాయి కాబట్టి ఇంకా 15 జీరోలు. ఇన్ని ఎలక్ట్రాన్స్ పరిగెడుతున్నాయి రా. సో క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇంకొక టాపిక్ అడుగుతాను, క్లియర్ గా చెప్పండి. అయితే మొత్తానికి ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాల్సిందే అంటున్నారు. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఇంకొక మాట చెప్తున్నా, పైన వాటర్ బాటిల్ పెట్టాను, హైట్ పెంచేసా. ఇలా ఉండాల్సిన హైట్ ని ఇప్పుడు ఇంతలా పెంచా. ఇప్పుడు వాటర్ స్పీడ్ ఏమవుతుంది? ఒకవేళ వస్తే పెరుగుతుంది. మరి ఇలాగా పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచేస్తే అప్పుడు కరెంట్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. సో దీన్నే ఒక సైంటిస్ట్ ఆ రోజుల్లో ఎవరు పోటీ లేనప్పుడు సరదాగా కనిపెట్టేసి చెప్పేశారు. ఓకే, ఈ రోజుల్లో మనకి డెడ్ ఈజీ టాపిక్, ఆ రోజుల్లో ఇది కష్టమైన టాపిక్. ఆయన ఏం కనిపెట్టాడు తెలుసా? ఓం. ఏం కనిపెట్టాడు? ఓమ్స్ లా. ఏంటి? ఓమ్స్ లా. ఏంటి? ఓమ్స్ లా. ఓమ్స్ లా. ఓం సింబల్ ఏంటి? ఇదేనా? యాక్చువల్లీ ఓం సింబల్ అనేది ఫిజిక్స్ ప్రకారంగా ఇది, దీన్ని ఏమంటారు తెలుసా? ఒమేగా. చెప్పండి. సో ఇది ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏం చెప్తున్నాడు? సింపుల్ గా ఒక మాటలో చెప్పనా? ఫస్ట్ పాయింట్, ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్. ఏంటి? అంటే వేడి మరి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. నువ్వు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ లో పెడితే అలానే ఉండాలి. సో ఎట్ కాన్స్టాంట్ టెంపరేచర్ ఏమవుతుంది? కరెంట్ ఫ్లో త్రూ ఇట్. ఏంటి? కరెంట్ ఫ్లో త్రూ ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఏంటి? వోల్ట్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. ఏంటి? ఇప్పుడు పొటెన్షియల్ ఎక్కువ పెంచాను అనుకో, కరెంట్ ఏమవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గించాను అనుకో, కరెంట్ ఏమవుతుంది? పెంచితే పెరగాలి, తగ్గితే తగ్గించాలి. ఓకేనా? పెంచితే పెరగాలి, దంచితే. ఓకేనా? సో పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచితే ఏమవుతుంది? కరెంట్ అనేది. పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గిస్తే ఏమవుతుంది? కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఇది రూల్.
సో ఇక్కడ ఈ ప్రొపోర్షనాలిటీ పోవాలంటే మనం ఒక రెసిస్టెన్స్, మనం ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? ఎప్పుడైనా గుర్తించుకోండి, ఫిజిక్స్ లో ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ రిలేషన్షిప్ పోవాలంటే మనం ఒక కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏ కాన్స్టెంట్ ఉంటుందో తెలుసా? ఇది వైర్ కదా, వైర్ లో ఏం కాన్స్టెంట్ గా ఉంది? వైర్ కాన్స్టెంట్ గా అక్కడే ఉంటుంది. మన ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతాం. లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమైనా ఆగుతాయా? ఆగవు. ఇప్పుడు టెంపరేచర్ అనేది ముందు నుండే చెప్పాం కదా సైలెంట్ గా ఉండాలని, దానికి దీనికి సంబంధం లేదు. మరి ఏం కామన్ గా ఉంటది? రెసిస్టెన్స్. ఏంటి? రెసిస్టెన్స్. ఆర్. వి ఈక్వల్స్ టు ఆర్ఐ. ఇంకొక మాటలో చెప్పాలంటే వి ఈక్వల్స్ టు ఐఆర్. ఇది ఓమ్స్ లా. ఏం చెప్పండి? ఓమ్స్ లా. మనకు తెలిసింది చెప్పాడా తెలియని చెప్పాడా? తెలిసిందే చెప్పుడు, ఒక ఫార్ములా ఇచ్చాడు అంతే. పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచితే కరెంట్ అనేది పెరుగుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ తగ్గిస్తే కరెంట్ అనేది తగ్గుతుంది. ఈ విషయాన్ని చెప్పేసి నోబెల్ ప్రైజ్ కొట్టేశాడు సరదాగా. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే, నా వైపు చూడండి ఒకసారి. నా వైపు చూడండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో నా వైపు చూడండి అందరూ. మరి ఇంకేం క్లోజ్ చేయకండి. మనం కరెంట్ ఫ్లో త్రూ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నాం. అంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు బి. ఇలా కూడా రాయొచ్చు. ఈ రకంగా రిలేషన్షిప్ రాస్తే ఇక్కడ కాన్స్టెంట్ ఏమవుతుంది? 1/r. ఏమవుతుంది? r. ఈ 1/r గుర్తుపెట్టుకోవడం కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుందని ఈ ప్యాటర్న్ లో తీసుకున్నా. రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుందని తీసుకోవడం కంటే 1/ఇన్వర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది చెప్పుకోవడం కొద్దిగా కష్టం, కాబట్టి ఇలా రాసుకున్నా. సో మ్యాథమెటికల్ గా ఇప్పుడు నేనేం చేస్తానంటే కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేస్తా. ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీలో మిడ్ ప్లాట్స్ ఏమంటారు? ఆరిజిన్. ఓకే, సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద నేను ఏం తీసుకుంటున్నాను అంటే కరెంట్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? కరెంట్. వై యాక్సిస్ మీద నేను ఏం తీసుకున్నాను అంటే వోల్ట్ తీసుకుంటున్నాను. ఒక చిన్న ప్లాట్ పాయింట్స్ వేసుకుంటున్నాను ఎక్స్ యాక్సిస్ కి వై యాక్సిస్ కి. నేను ఒక వోల్ట్స్ ఎంత సప్లై చేశానంటే 2 ఆంపియర్స్ సప్లై చేశాను. వద్దులే, 4 ఆంపియర్స్ సప్లై చేసా. కరెంట్ అనేది 2 ఆంపియర్స్ పెరిగింది. 4 వోల్ట్స్ సప్లై చేసా, 2 ఆంపియర్స్ అనేది పెరిగింది ఉదాహరణకి. ఓకేనా? సెకండ్ సిచ్యువేషన్ చూడండి. ఈసారి నేను ఎంత పెట్టానంటే 8 వోల్ట్స్ అప్లై చేశాను. ఎంత పెట్టాను? 8 వోల్ట్స్ పెడితే కరెంట్ ఏమైంది తెలుసా? ఎక్స్పెరిమెంట్ చేయకుండా చెప్పేస్తున్నాను. 4 ఆంపియర్స్ పెరిగింది. ఓకేనా? మనకు ఆల్రెడీ రిలేషన్షిప్ చెప్పాను కదా, ఇది పెరుగుతుంది అనుకోండి. ఈసారి ఇది ఒక 12 వోల్ట్స్ పెరిగింది. ఎంత? 6 ఆంపియర్స్. వా, కింద ఐటీఐ స్టూడెంట్స్ కి నువ్వు గ్రేట్ రా. నెక్స్ట్ ఇది ఈసారి 16 వోల్ట్స్ పెరిగింది. ఇది ఎంత పెరిగి ఉంటది? 8 ఆంపియర్స్. ఒరిజినల్ ఇలా పెరగదు, మనం పెంచేసాం అంతే. మన చేతిలో ఉంది కదా కరెంట్ అంతా కూడా. దీన్ని గ్రాఫ్ లో వేసుకుంటాం కరెంట్ ని ఇక్కడ కాబట్టి 0, 2, 4, 6, 8. దీన్ని ఎక్కడ నుండి వేసుకుందాం? 4 లా 4, 8, 12, 16. వా, ఫస్ట్ పాయింట్ డ్రా చేద్దామా? 4, 2. ఇక్కడ 4, ఇక్కడ 2. ఇదేనా పాయింట్? ఓకే. నెక్స్ట్ 8, 4. 8 అనేది ఎక్కడ ఉంది? 4 అనేది ఎక్కడ ఉంది? ఓకే. నెక్స్ట్ 12, 6 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ. 16, 8 ఎక్కడ ఉంటుంది? ఓకే. వీటన్నిటిని ఒకసారి డ్రా చేద్దాం. వీటన్నిటిని కలిపితే ఏమైంది తెలుసా? వైర్ కాదు, గ్రాఫ్ అనేది ఏమైంది? ఎదగాలి నా పసుగు నా అంతకు అంత. గ్రాఫ్ ఏమైంది? పెరిగింది. ఇప్పుడు 10th క్లాస్ లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడి పేరు సమ్ రోమియో. ఓకేనా? వాడి గ్రాఫ్ తీసుకుందాం. చూడండి, స్కూల్ కి వచ్చిన కొత్తలో ఫస్ట్ రోజు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాడు, ఎదిగిపోయాడు. సెకండ్ రోజుకి సరైన ఒక సార్ వచ్చేసి దించేశాడు కాబట్టి సైలెంట్ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజులకి ఏమైంది తెలుసా? ఈ చదువులు ఇవన్నీ మన వల్ల కాదరా అనుకుని ఏమైంది? డౌన్ అయిపోయాడు. కానీ సరిగ్గా ఆ టైంకి భాస్కర్ సార్ వచ్చాడు. నువ్వు యూ క్యాన్ అనుకొని చెప్తే రైజ్ అయిపోయాడు. సో చదువులో నెంబర్ 1 అయిపోయి ఇక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చి కింగ్ సార్ చేతుల మీదుగా ప్రైజ్ తీసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ గ్రాఫ్ అనేది ఎలా ఉంది? స్ట్రైట్ గా ఇక ఎదగడమే తప్ప ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఇక్కడ కూడా ఈ గ్రాఫ్ చూడండి,
నువ్వు వోల్ట్ పెంచితే నేను కరెంట్ పెంచుతా, నువ్వు 4కి వెళ్తే నేను 2కి వస్తాను, నువ్వు 8కి వస్తే 4కి వస్తాను, నేను 12కి వస్తే నేను 8కి వస్తాను. ఎలాగుంది, నీ ఇంటికి వస్తే నేను అట్టింటికి వస్తాను అన్నట్టు గ్రాఫ్ అనేది ఎలా ఉంది, పెరిగింది కదా. సో ఇప్పుడు చెప్పండి, ఓమ్స్ లాకి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటది, ఇలా స్ట్రైట్ గా ఉంటది. ఓమ్స్ లాకి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంటది, స్ట్రైట్. కనీసం బెండ్స్ కూడా లేదు, ఎక్కడ తగ్గడం ఎక్కడ పెరగడం ఏమి ఉండదు, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ కాబట్టి గ్రాఫ్ ఇలా ఉంటది. ఓకే, గ్రాఫ్ అనేది బాగానే వేసుకున్నాం, కానీ 10th క్లాస్కి దీనికి గ్రాఫ్ నుండి మనం వోల్ట్ ని కనిపెట్టాము, కరెంట్ ని కనిపెట్టాము, మరి రెసిస్టెన్స్ కనిపెడతామా, ఏం కనిపెడతాం. నీకు కోఆర్డినేట్ జామెట్రీలో స్లోప్ అనే ఒక ఫార్ములా వస్తుంది. స్లోప్ ఫార్ములా ఏంటి తెలుసా, y2 - y1 బై x. ఎంత మేధావులరా మీరు, అవ్వని లెసన్ కూడా చెప్పేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూద్దాం, ఓకేనా. ఈ పర్టికులర్ పాయింట్ లో వోల్ట్ ఎంత ఉంది, ఇక్కడ 16, y యాక్సిస్ కదా. ఈ పర్టికులర్ పాయింట్ లో ఎంత ఉంది, 4, 16 - 4. ఈ పర్టికులర్ పాయింట్ లో హైయెస్ట్ కరెంట్ ఎంత, 8, x యాక్సిస్. ఈ పర్టికులర్ పాయింట్ లో ఇది ఇక్కడ ఎంత, 2. చేస్తే మనకు ఆన్సర్ 16 నుండి 4 తీస్తే 8 నుండి 2 తీస్తే 6 1 జా 6 2 జా. అప్పుడు ఎన్ని ఓమ్స్ వచ్చినట్టు కరెంట్, 2. ఒకసారి బాగా చూద్దామా, మనము ఈ 16 నుండి 4 తీస్తే ఏమొస్తుందో చూద్దామా. 16 నుండి 4 తీస్తే దీని లెంతే కదా మనకు వచ్చింది. 16 నుండి ఇక్కడికి ఈ 4 తీస్తే ఈ 16 నుండి 4 వరకు మనకి ఏముంది, లెంత్. అంతే, ఈ 4 మీటర్స్ ని తీసేస్తే మనకి 16 నుండి 4 వరకు కవర్ అయింది, ఓకేనా. ఈ లెంత్ కదా వచ్చింది. ఈ లెంత్ మనం ఏమనొచ్చు, వి అనొచ్చా, ఇదే కదా. 16 నుండి 4 వరకు ఉన్నది ఏంటి, వోల్టే కదా. ఓకే, నెక్స్ట్ 8 నుండి 2 అన్నాడు కదా. ఈ 8 లో ఈ 2 పార్ట్స్ తీసేమన్నాడు, అంటే ఇదే కదా. ఇదేంటిది, కరెంటే కదా. ఈ మొత్తం డిస్టెన్స్ ఏంటి, ఇది కరెంటే కదా. సో 8 - 2 అనేది ఏంటి కదా, ఐ. v బై ఐ అంటే ఏమొస్తుంది, ఆరే కదా. ఇక్కడ కూడా ఈ ఆరే కదా. ఆర్ ఈక్వల్స్ ఎంత, 2 ఓమ్స్. ఏమొచ్చింది, సో గ్రాఫ్ పరంగా మనం చూసినా సరే ఇలానే వచ్చింది కదా, v బై ఐ ఈక్వల్స్ టు ఆర్. నోట్ చేసుకుంటారు, మరి చేసుకో. ఓకే, ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఇక్కడ యాక్చువల్లీ ఇదే మీరు ట్రిగనోమెట్రీ పరంగా చూసినా సరే, మీకు ట్రిగనోమెట్రీ అవ్వలేదు కాబట్టి చెప్పలేదు. ఇక్కడ యాంగిల్ తీసుకుంటారు. యాంగిల్ తీసుకున్నప్పుడు tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఓకేనా. v బై ఐ, ఇది v అయితే ఇది ఐ, ఆ రకంగా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. ఓకే, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, అవి కూడా చూద్దాం ఒకసారి. రెసిస్టెన్స్ చెప్పండి. రెసిస్టెన్స్ అంటే మీకు తెలిసిన అర్థం ఏమైనా చెప్పగలరా? సరే, ఒక మాట చెప్పనా. రెసిస్టెన్స్ అంటే ఒక చిన్న అర్థం చెప్తాను చూడండి. మీకు చదువుకోమని చెప్పండి. సార్ నేను చదువుకుంటాను సార్ అనుకున్నాను అనుకో, యువర్ ఏ కండక్టర్. ఏంటి చెప్పిన పని చేస్తావు. సార్ ఇప్పుడు వద్దు సార్, ఒక్క 5 minutes తర్వాత చేసుకుంటాను సార్ అంటాడు. ఆడేవాడు సెమీ కండక్టర్. సార్ ఏంటి సార్ ఇప్పుడు చదవమంటారు, లేదు సార్ నేను చదవను సార్. ఆడేవాడు వాడు ఏం చేస్తున్నాడు, రెసిస్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సేమ్ సిచ్యువేషన్. ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ లో కూడా చూసుకున్నట్లయితే ఎవరు మూవ్ అవుతున్నారు, ప్రతిసారి కూడాను చార్జెస్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఎవరు మూవ్ అవుతున్నారు, చార్జెస్ మూవ్ అయ్యేటప్పుడు వీటిని మాటికి కూడా ఆబ్స్ట్రక్ట్ చేసేస్తారు. ఏం చేస్తున్నాడు, ఆబ్స్ట్రక్ట్ దేని చేస్తున్నాడు, దీని ఫ్లో ఆఫ్ చార్జెస్. రెసిస్టెన్స్ అంటే ఏం అర్థమైంది కదా సింపుల్ గా. ఇట్ ఈజ్ ద క్వాలిటీ. ఏంటి, ఇట్ ఈజ్ ఏ క్వాలిటీ టు
ఆబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. ఏంటి? ఆబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. దీన్ని ఏమంటాము? రెసిస్టెన్స్. ఏమంటాము? రెసిస్టెన్స్ ని మనం దేంట్లో మెజర్ చేస్తాం తెలుసా? ఓం. ఏంటి? ఓమ్స్. ఓకే, ఓం. ఇది కాన్సెప్ట్. అయితే మీకు రెసిస్టెన్స్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక చిన్న కాపర్ తీసుకుందాం. కాపర్లో చిన్న చిన్న యాటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ ముక్క తీసుకున్నా. ఏం చేస్తాను? ప్లాస్టిక్. దీంట్లో కూడాను యాటమ్స్ ఉంటాయి. ఇలా యాటమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ చేయాలని అనుకుంటుంది. ఇప్పుడు ఇది ట్రావెల్ చేసేటప్పుడు ఇక్కడ ఇది ట్రావెల్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న యాటమ్స్కి గుద్దుకుంటుందా గుద్దుకోదా? గుద్దిన ప్రతిసారి కూడా స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా? నువ్వు వెళ్ళేవాడికి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇలా ఆపేస్తుంటే నీకేమవుతుంది? స్పీడ్. నిన్ను ఎవడో వెనకబట్టి లాగేస్తున్నాడు. ఓకేనా? అప్పుడు నీకేమవుతుంది? స్పీడ్ అనేది. దీన్నే రెసిస్టెన్స్ అంటున్నాం. ఏమంటున్నామో? రెసిస్టెన్స్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నా. రెసిస్టివిటీ. ఏంటి? ఏం చెప్తున్నా? రెసిస్టివిటీ. రెసిస్టివిటీ అనేది ఒక ప్రాపర్టీ. ఏంటిది? ఈ ప్రాపర్టీ అనేది ప్రతి దానికి కూడా ఉంటుంది. ఒక కండక్టర్కి ఉంటుంది, ఒక ఇన్సులేటర్కి ఉంటుంది, ఒక ఎలాయిక్ కూడా ఉంటుంది. ఏముంటుంది? ఎలాయిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా. కండక్టర్లో ఈ ఎలక్ట్రాన్ వెళ్ళేటప్పుడు రెసిస్టివిటీ తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఓకే. ఇన్సులేటర్లో ఈ ఎలక్ట్రాన్ అనేది వెళ్ళాలంటే సారీ బాస్ మీకు ఎలా లేదు. ఏం చేస్తుంది? ఎలా లేదు. ఇక్కడ రెసిస్టివిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ. హై. ఆహా, ఎలా రా నువ్వు చాలా గొప్పడు నువ్వు. యావరేజ్. ఓకేనా? మిడ్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? ఆబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్. ఆబ్స్ట్రక్ట్ ద ఫ్లో ఆఫ్. ఇది రెసిస్టెన్స్. రెసిస్టివిటీ అంటే ఏంటి? ఇదొక ప్రాపర్టీ. ఏంటి? ప్రతి ఒక్క మెటల్ కి కూడా ఫిక్స్డ్ గా రెసిస్టివిటీ ఫిక్స్ అయిపోతుంది. ఏమైంటది? రెసిస్టివిటీ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చైర్ ఉందనుకో, ఈ చైర్కి ఒక రెసిస్టివిటీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ బోర్డు ఉందనుకో, బోర్డుకి ఒక రెసిస్టివిటీ ప్రిపేర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఒక కాపర్ ముక్క ఉందనుకో, కాపర్ ముక్కకు కూడాను రెసిస్టివిటీ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఈ రెసిస్టివిటీ వాల్యూస్ చెప్తాను. ఈ వాల్యూస్ రాసుకోండి, ఒక పని అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇక్కడ వాల్యూస్ రాసాను చూసారు కదా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కండక్టర్స్కి రెసిస్టివిటీ ఎంత ఉంటుందని చెప్తున్నాను? 10⁻⁻8. మనకి సరదాగా మనం దీంట్లోనే చూసుకున్నట్లయితే 0.00000050001 ఇంత తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇది తక్కువ ఎక్కువ? 0.001 అంటే అది ఎంత తక్కువ? అసలు చాలా నెగ్లిజిబుల్ మన మాటల్లో చెప్పుకోవాలంటే. అదే ఇన్సులేటర్స్ కి చూసుకున్నట్లయితే 10⁻10 అంట. దానికి ఎంత రెసిస్టివిటీ తెలుసా? 1 2 3 4 5 6 7 8 9 10 3 ఎన్ని కోట్లు రా? 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు 100 కోట్లు 1000 కోట్ల 100 కోట్ల రెసిస్టెన్స్ ఉంది. చెప్పండి, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా రెసిస్టివిటీ వాల్యూస్. నేను కొన్ని వాల్యూస్ చెప్తాను, అది ఎక్కువ తక్కువ చెప్పండి. అది ఏ కేటగిరీకి వస్తుందో చెప్పండి. గ్లాస్ ఉంది, గ్లాస్కి 10⁻14 ఇన్సులేటర్. ఓకేనా? 10⁻14 ఉందంట. ఇంకొకటి చెప్తాను, మెర్క్యూరీ ఉంది 10⁻−8 కండక్టర్. ఎంత తక్కువ? 0.0 అంత తక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది 10⁻7 10⁻−7
ఎలాయ్. ఏంటిది? ఎలాయ్. మీకు తెలిసిన కొన్ని చెప్పండి. డైమండ్ ఏమవచ్చు? డైమండ్ ఇన్సులేటర్. డైమండ్ ఏంటి? సో డైమండ్ కి సంబంధించిన ఇన్సులేటింగ్ పవర్ ఎంత ఉందంటే 10⁻12 నుండి 10⁻13 మధ్యలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఐరన్. ఐరన్ ఏంటి? కండక్టరా ఇన్సులేటరా? కండక్టర్. సో ఐరన్ కి సంబంధించిన రెసిస్టివిటీ ఎంత తెలుసా? 10 × 10⁻−8. -8. సో ఇప్పుడు మీకు మీ చేతిలో వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ తో సహా ఉన్నాయి కదా. లాస్ట్ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి. రెసిస్టెన్స్ ఉంది కదా, రెసిస్టెన్స్ ఒక వైర్ తీసుకున్నా, వైర్కి సంబంధించిన లెంత్ పెంచా. ఏం పెంచాను? లెంత్ పెంచితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఎలాగా? ఒక మాట చెప్పనా? కరెంట్ ఏమో ఫిక్స్ చేసుకున్నా. ఎంత అంటే ఒక 5 ఆంపియర్స్ కరెంటు. ఎంత? 5 ఆంపియర్స్ కరెంటు. ఒక చిన్న బుల్లు వైర్ పెట్టారు. కరెంటు చిన్న వైర్ పెట్టినప్పుడు చాలా తక్కువ దూరమే కాబట్టి ఎలక్ట్రాన్స్ చాలా మంచిగా వెళ్ళిపోయి ఏం ప్రాబ్లం లేదు. ఇదే వైర్ అనేది డిస్టెన్స్ పెంచా. ఇప్పుడు ఏమవుతుంది? దూరం పెరిగింది కదా. దూరం పెరిగినప్పుడు ఏమవుతుంది? ఇది ఎన్నో యాటమ్స్ దాటుకుంటూ వెళ్ళాలి, అంతే కదా. ఎంతో మంది వీళ్ళు తొక్కేస్తారు పాపం. ఓకేనా. ఇప్పుడు ఇదే వైర్ అనేది వెళ్ళిపోయింది తిన్నగా. ఇప్పుడు చెప్పండి, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఎక్కువ? రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఇది ఏ రిలేషన్షిప్? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఏంటి? డైరెక్ట్లీ రీజన్ మీకు అర్థమైంది కదా. ఎంతో మంది యాటమ్స్ దాటుకొని వెళ్ళాలి, వీళ్ళందరూ కూడా వీళ్ళని తొక్కేస్తారు ఈ పాలిటిక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే ఏరియా. ఏంటి? ఏరియా. ఇప్పుడు ఒక వైర్ ఉంది, చిన్న వైరు. రెసిస్టెన్స్ అనేది ఏముండొచ్చు? ఎక్కువ ఉండొచ్చా తక్కువ ఉండొచ్చా అని అడిగాను అనుకో, ఇంకోటి కంపారిజన్ చెప్పాలి. ఏంటి? నువ్వు మంచోడువా చెడ్డోడు అనుకుని అడిగాను అనుకో, నీ పక్కన ఉన్నాడు బట్టి నువ్వు చెప్తావు. నీకన్నా బేవర్సోడు అయ్యా అనుకో, నువ్వు మంచోడు. నీకన్నా చెడ్డోడు వైకు. ఓకేనా. ఇప్పుడు ఇంకొక వైర్ చూద్దాం. ఇంకొక వైర్ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఎక్కువ ఉండొచ్చు ఎక్కడ తక్కువ ఉండొచ్చు అనుకుంటే, ఇది ఏరియా కొద్ది పెద్దగా ఉంది. ఈ ఏరియా అంటే దీంట్లో 4th పార్ట్ ఉంది, చాలా చిన్న పార్ట్ కదా. ఇప్పుడు చెప్పండి, రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? ఏరియా పెరిగింది, ఏరియా పెరిగింది, రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది? రిలేషన్షిప్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏంటి? రెసిస్టెన్స్ పెరిగింది అనుకో, ఏరియా అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాటమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు కదా. ఏమవుతారు? యాటమ్ ని ముందుకు వెళ్ళనవద్దు, అంటే ఎలక్ట్రాన్స్ ని ముందుకు వెళ్ళనవద్దు, తొక్కేస్తుంది. అదే ఇక్కడ చూసుకో, దర్జాగా వెళ్తుంది. ఏమైంది? దర్జాగా ఒక ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ కదా ఇంకో ప్లేస్, ఎక్కడికైనా వెళ్తారు అంటాడు. సో ఏరియా పెరిగితే ఎలక్ట్రాన్ కి ప్లేస్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఏటైనా ఒకవైపు వెళ్తుంది. కానీ ఇక్కడ చూస్తే ప్రాబ్లం అనేది తగ్గిపోద్ది. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లోకి లైన్స్ వేసి ఉంటారు కదా, చాలా దూరం నుండి కదా, లెంత్ ఎక్కువే కదా. లెంత్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ అనేది పెరిగిపోద్ది. రెసిస్టెన్స్ పెరిగిందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వగలవా? ఫ్లో అవ్వలేవు. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న బుల్లు వైర్లు కాకుండా లావు వైర్లు వేస్తారు ట్రాన్స్మిషన్ కోసం. పాయింట్ అర్థమైంది కదా. రెసిస్టెన్స్ పెరిగితే ఏరియా అనేది తగ్గిపోద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రెసిస్టెన్స్ పెరిగితే ఏరియా అనేది తగ్గిపోద్ది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఏరియా అనేది పెరుగుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ ప్రపోర్షనాలిటీని పోవాలంటే మనం ఒక కాన్స్టెంట్ ని పెట్టాలి. ఏంటి ఆ కాన్స్టెంట్ తెలుసా? రో. ఏంటిది? రో అంటే ఏంటో తెలుసా? ఈ రెసిస్టివిటీ. రో అంటే ఏంటి? ఒక మెటీరియల్ కి సంబంధించిన రెసిస్టివిటీ. అర్థమైంది కదా? ఓకే, టైం కూడా ఓకే. దీనికి సంబంధించినంత వరకు కూడాను ఎస్ఐ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం.
రో ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా, ఓకేనా, బై ఎల్. ఎల్కి క్యాన్సిల్ అయింది అనుకో, ఆర్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? ఓం. బ్రెడ్త్ అన్న కూడా లెంత్ కదా, లెంత్కి సంబంధించిన ఎస్ఐ యూనిట్ ఏంటి? మీటర్. ఓం మీటర్. రెసిస్టివిటీకి ఎస్ఐ యూనిట్ ఏంటి? ఓం మీటర్. రెసిస్టెన్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? ఓం. సో ఇది టోటల్ లెసన్, ఈ రోజుకి సంబంధించిన టాపిక్. దీనికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దర్జాగా అడగచ్చు.